హాయ్ అండి. అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్‌కి స్వాగతం అండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 6వ రోజు రవ్వ కేసరిని ప్రసాదంగా చేసి పెడతారండి. అయితే ఈ రవ్వ కేసరిని సింపుల్‌గా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే కట్టె పొంగలి, పులిహోర, కొబ్బరన్నం, గారెలు ఎలా చేయాలనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. కావాలంటే ఆ లింక్‌ని చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అందులోకి కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్‌ని వేసుకున్నానండి. ఇలా వేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 కప్పు వరకు నేను గోధుమ నూకని వేసుకుంటున్నానండి. ఇలా గోధుమ నూకను వేసుకొని మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా. ఇలా కొద్దిగా రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సుజ్జీని తీసుకున్నామో అదే కప్పుతోని 4 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలండి. వాటర్ అంతా ఒకసారి వేసుకోవద్దు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని వీడియోలో చూపించినట్టు కలుపుతూ వేసుకోండి. అప్పుడే రవ్వ అనేది ఉండలు కట్టదు. తర్వాత ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు మనం కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి రవ్వ అనేది వాటర్ మొత్తాన్ని పీల్చేసింది. ఇలా రవ్వ దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి మనం 1:30 వరకు షుగర్‌ని వేసుకోవాలండి. ఏ కప్పుతోనైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోవాలి. మీకు కావాలంటే బెల్లాన్నైనా మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి పంచదార అనేది బాగా కరిగిపోయింది. అలాగే రవ్వ అనేది కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇలా వీడియోలో చూపించినట్టు మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. వీడియోలో చూపించినట్టు రవ్వ కేసరి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ చిక్కగా ఉన్నా, పలచగా ఉన్నా బాగోదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చివరగా ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ని వేసుకుంటున్నాను. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మనం స్టవ్‌ని ఆపేయాలండి. ఇది చల్లగయిన తర్వాత ఇంకా కొద్దిగా దగ్గరికి అవుతుంది. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి అనేది తయారైపోయింది. మీరు కూడా ఇలా అమ్మకి రవ్వ కేసరిని చేసి పెట్టి అమ్మ ఆశీస్సులని పొందండి. నా వీడియోస్ కానీ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.